అండి కాళ్ళకి ఎప్పుడు బంగారు మెట్టెలు కానీ బంగారు పట్టీలు కానీ అస్సలు పెట్టుకోరు. ఎందుకో తెలియాలండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కాళ్ళకి బంగారు పట్టీలు కానీ మెట్టెలు కానీ అస్సలు పెట్టుకోం. ఎందుకంటే పెళ్లిలో వధువు కానీ వరుడు కానీ ఖచ్చితంగా గోల్డే వేసుకుంటారు. ఎందుకంటే బంగారం అనేది సౌభాగ్యానికి చిహ్నం అనమాట. అంటే బంగారం ధరిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే మనం నిత్య జీవితంలో కూడా బంగారం అనేది ధరిస్తారు. ముఖ్యంగా మహిళలు అంటే తాలిబొట్టు చైన్ కానీ లేకపోతే గాజులు కానీ ధరిస్తూ ఉంటారు. ఇలా బంగారం ధరించడం వల్ల వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఇంకా ఏంటంటే ఎంత డబ్బున్న వారైనా సరే కాళ్ళకు మాత్రం బంగారు పట్టీలు కానీ బంగారు మెట్టలు కానీ అస్సలు పెట్టుకోరు. అది ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీదేవికి చిహ్నం అండి. అంటే మనం కాళ్ళు అనేది శరీరానికి కింద భాగం కాబట్టి కాళ్ళకి బంగారం వేసుకుంటే లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుందని, అలాగే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తారు. తర్వాత అలా వేసుకోవడం వల్ల మన సంపద అనేది కరిగిపోతుందని పండితులు చెప్తారండి. అందుకే మనం కాళ్ళకు అనేది బంగారు మెట్టలు కానీ బంగారు పట్టీలు కానీ అస్సలు వేసుకోం. ఇది యాక్చువల్లీ శాస్త్రంగా చెప్తారు. కానీ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మన బంగారు అనేది వేడి అండి. వేడి ఎక్కువ అవుతుంది మనం పెట్టుకోవడం వల్ల. అంటే మనం కాళ్ళకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్గా జరగదు మన బాడీకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కాళ్ళకు పెట్టుకోవడం వల్ల కాళ్ళకు అనేది వేడి ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి బాడీలో ఎనర్జీ ఫ్లో కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. ఇంకా అనీజినెస్ కూడా ఉండొచ్చు. సో అందుకే కాళ్ళకి వెండి పట్టీలు ఇంకా వెండి మెట్టలు మాత్రమే ధరిస్తారు. వెండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు నెగటివ్ ఎనర్జీ అనేది పోయి మన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుంది. అలాగే మంచి నిద్ర కూడా వస్తుంది. అందుకే అండి మనం కాళ్ళకి బంగారు పట్టీలు కానీ మెట్టలు కానీ అస్సలు పెట్టుకోము. ఇంకా వెండి ఎందుకు పెట్టుకుంటామంటే సో ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అండ్ అలాగే మనం శాస్త్రీయపరంగా కూడా తెలుసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.